హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్‌లో సన్నపు జంతుకులు ఏ విధంగా వేయాలో పక్కా కొలతలతో మీతో షేర్ చేసుకుంటాను. మా గోదావరి జిల్లాలో పండగ నెల పట్టారంటే చాలండి. ప్రతి ఇంట్లోని రోజుకొక రకం పిండి వంట అయితే చేస్తారు. అందులో ఒక ఐటెం ఈ సన్నపు జంతుకులండి. కొద్దిమంది సన్నపు మిక్చర్ కూడా అంటారు. మేమైతే సన్నపు జంతుకులే అంటాము. 3 గ్లాసెస్ వరిపిండి అయితే తీసుకున్నాను. అదే గ్లాస్ 1 ½ గ్లాస్ శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి 3 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 10 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ వాము, కొంచెం అల్లం, 6, 7 లవంగాలు తీసుకొని వీటిలో వాటర్ వేసి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని టీ చిక్కంతో వడపోసుకోవాలండి. అందులో ఉన్న వేస్టేజ్ ఏది పడకూడదు. కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కలుపుకోవాలి. ఈ చిన్న పిజ్జాలున్న ప్లేట్ ఉంటది కదా! అది వేసుకొని అందులో కొంచెంగా పిండి వేసి కాగుతున్న ఆయిల్‌లో మనం ఈ విధంగా జంతికల కింద వేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. మసాలా అన్నది మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఎక్కువ, తక్కువ అన్నది చూసుకు వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటది. తప్పకుండా ట్రై